శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి గాను వృషభ రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలములు. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అగౌరవం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంతృప్తికరంగా కాలం గడుస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. దాన ధర్మ నిర్వహణ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. మనోనిర్భరంతో నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేయండి. అనారోగ్య సమస్యలు కుదుటపడతాయి. అన్ని రంగాల్లో వారికి అదృష్టం తోడవుతుంది. ఆర్థికంగా స్థిరపడవలసిన సమయం. సక్రమమైన మార్గంలో ధనాన్ని పొదుపు చేసుకోవడం ద్వారా రుణ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి. మీకు సహాయం చేసే వాళ్ళు వాలంతరీ వారుగా వచ్చి సహాయం చేస్తారు. సినిమా రంగము మరియు రాజకీయ రంగంలో ఉన్నవారికి జనాకర్షణ అధికమవుతుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలో శరీరంలో వేడి పెరగడం వల్ల ఇబ్బంది పడే అవకాశం కలదు. విద్యార్థులకు యోగదాయకమైన కాలము. ఇంటీరియర్ డిజైనింగ్ మరియు ఫుడ్ బిజినెస్ వారికి అవకాశాలను సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉండును. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి యోగకాలము. ఈ రాశి స్త్రీలకు కుటుంబ వ్యక్తుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సమయానికి బ్యాంక్ లోన్స్ మంజూరవుతాయి. ప్రభుత్వ ఉన్నత అధికారులకు పురస్కారాలు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలం అదృష్టాన్ని కలిగిస్తుంది. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఉత్తమమైన శుభ ఫలితాలు ఉండును. నూతన వధువులకు దాంపత్యపరమైన సౌఖ్యం ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు స్త్రీల వల్ల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కలవు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. జ్యోతిష వృత్తిలో ఉన్నవారికి తలవంపులు తప్పవు. జూదంకు ఆకర్షితులయ్యే అవకాశం కలదు కాబట్టి స్వయం నియంత్రణ తప్పనిసరి. మృగశిర నక్షత్ర గర్భిణీ స్త్రీలకు ప్రసవం ఇబ్బందికరమైన పరిస్థితిగా ఏర్పడుతుంది. వృషభరాశి వారు వెంకటేశ్వర స్వామికి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.